ప్రేక్షకులకి మీ జయంతి నమస్కారాలు. బాగున్నారా? ఇప్పుడు మనం ఎందుకు చేరాం తెలుసా? నేను గుర్తు చేస్తానే. మన ద గ్రేటెస్ట్ ఎన్టీ రామారావు గారు, మన ఆంధ్ర సీఎంగా ఉన్న ఎన్టీ రామారావు గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి మీ ఎదురుగుండా నేను కూర్చుని ఉన్నాను. నిజంగా రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయనతో చాలా సినిమాలు చేశాను, వెరైటీ క్యారెక్టర్స్ చేశాను. ఎంతో ప్రేమగా వాళ్ళ ఇంటిల్లిపాది మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకులు, వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ నాన్నగారు అందరు కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. అంటే షూటింగ్ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా నేను అక్కడ ఉండేదాన్ని అనమాట. ఆయన నన్ను చాలా ప్రేమగా గౌరవంగా చూసుకునేవారు. నేను గబుక్కుని వెళ్ళాను అనుకోండి, వాళ్ళ ధర్మపతి గారిని పిలిచి, చూడు అమ్మాయి వచ్చింది, ఏం కావాలో అనేవారు. నిజంగా ఆయన అంత అభిమానంగా, ఎందుకంటే నా 12th ఇయర్లో ఆయన్ని చూడటానికని చెన్నై వెళ్ళాం. మా ఫ్యామిలీ అంతా చెన్నైకి వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడి అంటే మామూలుగా మాట్లాడి కాదు, నాకు 12th ఇయర్ అంటే మీరు ఆలోచించండి ఎలా ఉండొచ్చు జయంతి అప్పుడు అని. హలా వరుణ కుమారి అయినందుక ఈ హౌసు ఈ రాణా, మరి ఇంద్ర కుమారి అయినందుక ఈ సౌరు ఈ రువాణ. సరే సరే, మన అగ్ని కుమారి ఇది హలా మరేసి. ఓ హలా మరేసి. హలా జయంతి, హలా చలి, హలా సఖులు. రామారావు గారు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలాగ ఏమిటి అది ఇది అంటుంటే, అబ్బా ఎలా ఉందండి బాబు. ఒకసారి అనేసరికి అక్కడుండి నేను ఇట్లా అనేదాన్ని, ఒకలా ఒళ్ళంతా జలవరించేది, భయం వేసేది కూడాను. అలాంటి ఎన్టీ రామారావు గారు, ఆయన ఎంత సాఫ్ట్ అంటే బిడ్డలాగా, చిన్న బిడ్డలాగా మనస్సు, పువ్వు లాంటి మనసు, వెన్నలాంటి మనసు. నిజంగా అది కరెక్ట్గా తెలుసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండడం వలన ఆయన దగ్గర కొంచెం చనువు ఎక్కువ. ఏదైనా కావాలంటే అడిగేస్తాను, చెప్పేస్తాను, ఇదండి అని. కొంతమంది చెప్పడానికే భయపడతారు. ఇంకో విషయం తెలుసండి, రామారావు గారు యాక్ట్ చేసేటప్పుడు ఆయనకి కొన్ని హ్యాబిట్స్ ఉండేవి. నేను బాగా గమనించేదాన్ని అనమాట. అక్కడ పక్కన ఎక్కడెక్కడో కూర్చుని వారికి డైలాగ్ చెప్పడానికి కో డైరెక్టర్ వచ్చేవారు. ఫైల్ చూసి వీరే చదువుకునేవారు అనమాట. ఇది నా డైలాగా, ఓకే అని పర్రన దాన్ని చింపేసేవారు, డైలాగ్ ఉన్నంత మాత్రం. ఈ పేపర్ ఒకసారి ఇలా చూసుకుని మడిచి జేబులో పెట్టుకునేవారు. జేబులో పెట్టుకుని అలాగ రిలాక్స్ అయ్యేవారు అనమాట. రిలాక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి షార్ట్కి పిలిచేవాళ్ళు. షార్ట్కి పిలవగానే పట్టణ అలర్ట్ అయిపోయి ఎంత ఫ్రెష్గా ఉండేవాళ్ళు అంటే చెప్పలేవండి. నిజంగా మనం కాసేపు అలాగ రిలాక్స్ అయ్యాను, మొహంతో ఒకలాగా డల్ అయిపోతుంది. ఆయన అలాగ అయ్యేవాడు కాదు, ఎప్పుడు ఆల్వేస్ బ్రైట్గా ఉండేవాడు అనమాట. పిలిచిన వెంటనే ఏం చేసేవారు, ఈ పేపర్ ఇలా తీసి ఇంకోసారి ఇలా చూసుకుని జోబులో పెట్టేసుకుని షార్ట్కి వచ్చి ఆ షార్ట్లో ఎలా చేయాలి అనేదంతా నీట్గా చేసేసి షార్ట్ అయిపోయిన తర్వాత ఆ జేబులోంచి ఆ పేపర్ తీసి టరా పరా అని చింపి పక్కన అలా పడేసేవారు. నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? పేరు రామోటి, ఊరు సీతాపురం. ఇక్కడ శ్రీరామ ఎంపోరియం అనే హైర్ పర్చేస్ షాప్ నడుపుతున్నాను. ఉండేది మేజర్ గోపాలం గారి అవుట్ హౌస్ లో. ఏమిటి, మా గోపాల అవుట్ హౌస్ లో ఉంటుంది నువ్వేనా? అంటే ఇంతకు ముందు త్రిమూర్తులు పట్టుకుని మా డిపార్ట్మెంట్కి అప్పగించింది
నేనే సార్. అప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిన డబ్బుతోనే ఈ వ్యాపారం నడుపుతున్నా. గుడ్. మాకు ఆత్మీయుడైన గోపాలం ఇంట్లో ఉంటున్నావంటే నువ్వు మాకు కావలసిన వాడివి. రాము, నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞత ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. సార్, ఒక తల్లి కష్టంలో ఉంటే కొడుకు కష్టంలో ఉంటే తల్లి సాయపడ్డందుకు కృతజ్ఞతలు ఎందుకు సార్? అంటే నేను అనుకుంటాను ఆ డైలాగ్ చూసిన తర్వాత ఆయనకి మెమరీ పవర్ చాలా జాస్తి. ఆ డైలాగ్ చూడగానే మనసులో వచ్చేసి ఉంటుంది అనుకుంటాను. ఇలా కళ్ళు మూసుకుని ఆ డైలాగ్ గురించే ఆలోచిస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన లెజెండ్. ఆ లెజెండ్ గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉండేదన్నమాట. ఆ తర్వాత అందరికీ బాగా మనసులో నిలబడిపోయినటువంటి చిత్రం కొండవీటి సింహం. ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మధులో కదిలి పలికే కోయిల బ్రతుకే సాయిగా. ఆ కోఆర్డినేషన్ ఒక ఇది. నా క్యారెక్టర్ చేతులు కాళ్ళు పడిపోతాయి కదా, మీరు అందరు చూసుంటారు, అది మీకు గుర్తుంటుంది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను అటుపక్క వెళ్ళిన, ఆంధ్ర పక్క వెళ్ళినా, లేకపోతే మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా వచ్చినా, ఈ కర్ణాటకలో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, ఏమండి మా ఇంటిలో నా మహాలక్ష్మి నీవే అననే పాట మీరిద్దరు ఎంత బాగా చేశారండి అనని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాను. ఆ షూటింగ్లో వెళితే అక్కడ నాకు స్నానం చేయించి, బట్టలు వేసి, తల దువ్వి, ముడి వేసి, దానికి పువ్వులు పెట్టి, కుంకం పెట్టి, దేవుడికి మంగళహారతి ఇచ్చి, తీసుకొచ్చి తన కళ్ళకద్ది, ఇలాంటివన్నీ చేస్తుంటే నాకు నిజంగా ఒకలాగా బాధగా ఉండేది, చాలా బాధగా ఉండేది. ఆ పాటలో మాత్రం ఆయన ఎంత బాగా చేశారంటే ఒక్క షాట్ మనం అలా చేయలేం, అంత బాగా చేసేవారు. గోరంత పసుపు నీవడిగినావు, నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు, క్షణమొక్కరుణమై పెరిగింది బంధం, త్యాగాల మయమై సంసార బంధం, నీ చేయి తాకి చిగురించే చైత్రం, ఈ సత్తవాసే నా కుంభమేత్తం, అనురాగ సూత్రం మా ఇంటిలోనా మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. వీల్ చైర్ని అలా తోసుకుంటూ ఆ ఫుల్ సాంగ్, దాంట్లో ఇంకొక క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ కూడా వస్తుంది. ఈ 3 ట్రయాంగిల్ నిజంగా ఎంత బాగుందంటే మనం ఎవరు మర్చిపోలేం. మా అమ్మ నీవై కనిపించినావు, ఈ బొమ్మను కూడా కదిలించినావు, నేను చూడగానే పొంగింది రక్తం, కనుచూపులోనే మెరిసింది పాశం, నీ కంటి చూపే కార్తీక దీపం, దైవాల కన్నా దయవున్న రూపం, ఈ ఇంటి దీపం. నిజంగా ఈ మాటల్ని, నా హృదయం లోపల నుంచి వచ్చే ఈ మాటల్ని మీతో పంచుకునే సదవకాశాన్ని ఇచ్చిన TV1 వాళ్ళకి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను.
థ్యాంక్ యూ. ఆల్ టైమ్ రికార్డ్ సాధించినటువంటి కొండవీటి సింహం చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు. నమస్తే. నూటికో కోటికో ఒక్కడు